రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. జాలవర్ జిల్లా మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5 చిన్నారులు అక్కడికక్కడే మరణించగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 30 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారిలో 9 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో శిథిలాల కింద చిన్నారులు చిక్కుకున్నారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనం కూలిపోయిన సమయంలో దాదాపు 50 మంది పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, దీనిపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ స్పందించారు. ఈ విషాద ఘటన తనను ఎంతో బాధించిందని, గాయపడిన చిన్నారులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారు చికిత్స అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. భవనం పైకప్పు ఎలా కూలిపోయిందనే విషయంను తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. పాఠశాలలో జరిగిన ప్రమాదం విషాదకరం, తీవ్ర బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని, అధికారులు, బాధితులు, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందిస్తారని మోదీ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగిన చెప్పవచ్చు. జలావర్లోని పిప్లోడి ప్రాథమిక పాఠశాల పైకప్పు ఒక్కసారిగా శుక్రవారం ఉదయం కుప్పకూలిపోయింది. దీంతో శిథిలాల కింద అనేక మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. ఘటనలో 6 చిన్నారులు చనిపోగా 29 మంది పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ మేరకు జిల్లా అధికారులు అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఉదయం పిల్లలు తరగతి గదులకు హాజరవుతున్నది ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించి చిన్నారులను బయటికి తీశారు. అయితే ఈ విషయంలో స్థానికులు కూడా సహాయపడుతున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పరిశీలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఘటనలో 6 పిల్లలు మరణించగా మరో 29 మంది పైగా గాయపడ్డారని పోలీస్ సిబ్బంది అమిత్ కుమార్ మీడియాకు తెలియజేయడం జరిగింది. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ప్రత్యేక ఆరోగ్య కేంద్రం చేర్పించామని, కొందరు ఎస్ఆర్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా చెప్పారు. అయితే ఇదే విషయం పైన మోడీ సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. తన ఎక్స్ వేదికగా తను స్పందించిన పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ప్రాణనష్టం సంభవించిన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాజస్థాన్ లోని జలావర్లోని ఒక పాఠశాల జరిగిన ప్రమాదం విషాదకరం, తీవ్ర బాధాకరం. ఈ శిక్ష సమయంలో బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలతో నా ఆలోచనలు ఉన్నాయని మోడీ తెలిపారు. అయితే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు బాధిత వారికి, బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయ అందించాలని కూడా మోడీ తెలియజేయడం జరిగితే, మరోవైపు పాఠశాల పైకప్పు కూలిన ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ విచారణ వ్యక్తం చేశారు. చిన్నారులు మృతి చెందడంపై సంతాపం తెలియజేశారు. అయితే గాయపడిన పిల్లలకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు కూడా వెల్లడించారు. బంధించిన వారికి దేవుని సాధారణ స్థానం దొరకాలి, అపారమైన దుఃఖాన్ని కలిగే శక్తిని వారి కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసన్న.